నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పటి వరకు మనము ఈ ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో దీపావళి రికమెండేషన్స్, దీపావళి పిక్స్ అంటారు. ఇవి ఎవరెవైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయో వాళ్ళు ఏవైతే చెప్తున్నారో, వాళ్ళు ఏవైతే చెప్పిర్రో వాళ్ళే మనము మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నా ఓన్ చేసినవి కొన్ని ఉన్నాయి, అవి మీకు మళ్ళీ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఏం చేయాలి అంటే అందరూ ఎవరైతే ఇచ్చిండ్రో కామన్గా ఉన్నటువంటివి చూసుకొని చేయటం ఒక పద్ధతి, లేదు మనం నేర్చుకొని మనం ట్రేడింగ్ చేయటం ఇంకా మంచి పద్ధతి. ఎలా? ఇప్పుడు ఒక బ్రోకింగ్ ఫర్మ్ రికమెండ్ చేసింది అంటే వాళ్ళకు ఒక టీం ఉంటుంది, R&D టీం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం. వాళ్ళు ఏం చేస్తారు? హోంవర్క్ చేసి వాళ్ళ ఇన్వెస్టర్స్కి నష్టపోకుండా వాళ్ళ ఇన్వెస్టర్స్కి మంచివి గైడ్ చేయటం, రికమెండ్ చేయటం జరుగుతుంది. జనరల్గా దీపావళి రికమెండేషన్సే కావు, మామూలుగా కూడా రికమెండేషన్స్ కంటిన్యూగా ఉంటాయి. కాకపోతే దీపావళి అనేది ఒక సెంటిమెంటు, మూర ట్రేడింగ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ దీపావళి మూర ట్రేడింగ్ కోసం కొద్దిమంది బ్రోకింగ్ ఫర్మ్లు ఏం చేస్తారు? వాళ్ళు పబ్లిష్ చేయటం, అనౌన్స్ చేయటం, వాళ్ళు రికమెండ్ చేయటం, వాళ్ళ క్లయింట్స్ బేస్కి పంపించడం జరుగుతుంది అనమాట సింపుల్గా. ఇప్పుడు మనము ఏదైతే ఉందో ICICI సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి కొన్ని కంపెనీల పేర్లు నేను మీకు ఇప్పుడు చెప్తాను జరుగుతుంది. సన్సెరా ఇంజనీరింగ్ అనే కంపెనీ 1501 రూపాయలు ఉంది. అంటే అక్టోబర్ 25 డేటు, 25 నాడు ఉన్నటువంటి క్లోజింగ్ రేటు BSEలో. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అంతే ఉండొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలి? ఏదైతే చేస్తున్నామో చూస్తున్నామో దాన్ని అబ్జర్వ్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత PCBL లిమిటెడ్ అని ఇంకో కంపెనీ, అది 428 రూపాయల్లో ఉంది. NCC లిమిటెడ్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది హైదరాబాద్ బేస్డ్, 278 రూపాయలు. తర్వాత టెక్ మహేంద్ర, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ, సత్యం కంప్యూటర్ని టేక్అవుట్ చేసింది ఇదే అనమాట, టెక్ మహేంద్ర, ఇది 1716. టాటా పవర్, టాటా గ్రూప్ కంపెనీ. తర్వాత నాట్కో ఫార్మా, నాట్కో వాళ్ళది. తర్వాత HDFC అసెట్ మేనేజ్మెంట్, ఇది 4344. ఎన్ని? 3, 4, 5, 6, 7 కంపెనీలు వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. ఆ 7 ఏంటిదో ఒక్కొక్కసారి మళ్ళీ పేరు చెప్తా. ICICI సెక్యూరిటీస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సన్సెరా ఇంజనీరింగ్, నెక్స్ట్ PCBL లిమిటెడ్, NCC లిమిటెడ్, టెక్ మహేంద్ర, టాటా పవర్, నాట్కో ఫార్మా, HDFC అసెట్ మేనేజ్మెంట్. ఇది ICICI సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటివి. ఇక తర్వాత HDFC సెక్యూరిటీస్ వాళ్ళు నేను మీకు వీడియోలో చెప్పడం జరిగింది. బ్రాండ్ ఇమేజ్, గుడ్ విల్ ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్రోకింగ్ ఫర్ములు వాళ్ళు అసెట్ మేనేజ్మెంటు కొన్ని వేల కోట్లతోటి వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉందో R&D టీం ఉంటుంది, వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్లు ఉంటాయి, స్క్రీనర్లు ఉంటాయి, స్కానర్లు ఉంటాయి, వాళ్ళ కాడ ఆల్గో సాఫ్ట్వేర్ ఉంటుంది. వీటన్నిటితోటి వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని కంపెనీలని వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. అవే నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ HDFC సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది 96 రూపాయలు ఉంది. తర్వాత JK లక్ష్మీ సిమెంటు 775 రూపాయలు ఉంది. థర్డ్ వన్ జ్యోతి ల్యాబ్స్ 487 రూపాయలు. L&T ఫైనాన్స్ 143 రూపాయలు. నేషనల్ అల్యూమినియం కంపెనీ నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ 3303. తర్వాత NCC లిమిటెడ్ 278, PNB హౌసింగ్ 946, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. HDFC సెక్యూరిటీస్ వాళ్ళు ఎన్ని రికమెండ్ చేశారు? 4, 5, 6, 7, 8, 9, 10, 11 కంపెనీలు. జనరల్గా ప్రతి వాళ్ళు మినిమం 10, 11 కంపెనీలు రికమెండ్ చేయడం జరుగుతుంది. HDFC షేర్లు వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు 10, 11 చేస్తుంటారు. మనం ఏం చేయాలి? అందరూ 10, 11 అంటే సుమారుగా ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు బ్రోకర్లు, కొన్ని వందల మంది ఉన్నారు. బ్రాండ్ ఉన్నోళ్ళే చాలామంది ఉంటారు, 10లో ఉంటారు. మన పని ఏంది? వాళ్ళలో ఎవరైతే లీడింగ్ ఉన్నారో వాళ్ళే మనం తీసుకోవాలి. ఇంకా మీకు కావాలి అనుకుంటే చాలా అంటే మనీ కంట్రోల్ అని, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, మింటు, ఇట్లా ఎవరెవరైతే మోతిలాలు, ఏంజిలు, ప్రభుదాస్ లీలాధరు, ఎవరెవరైతే బ్రాండ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రికమెండేషన్ ఇస్తారు. మన పని ఏంది? అవన్నీ రాసుకొని ఓ పెద్ద నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటే సింపుల్గా మనం హోంవర్క్ చేయడానికి ఈజీ అయింది. ఎవరైతే రికమెండ్ చేశారో అవి చెక్ చేయడం ఈజీ అనమాట. మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, JK లక్ష్మీ సిమెంట్, జ్యోతి ల్యాబ్స్, L&T ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, దాన్ని నాల్కో అంటాం. తర్వాత నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, NCC, PNB హౌసింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI. ఇది ఈ
హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి కంపెనీలు. ఇప్పుడు ఇంకొక కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసినాయి, షేర్ ఖాన్ వాళ్ళు. వీళ్ళంతా బ్రాండెడ్ అనమాట. ఏంజిల్, షేర్ ఖాన్, ఇండియా బుల్స్, ఇండియా ఇన్ఫోలైన్, మోతిలాలు, ఇక చాలామంది నెంబర్ ఆఫ్ అనమాట. ఇక మామూలు బ్రోకర్స్ అయితే ఎన్ఎస్సి బిఎస్సి మెంబర్లు, ఎంసీఎక్స్ మెంబర్లు, ఎన్సిడిఎక్స్ మెంబర్లు, కరెన్సీ మెంబర్లు, నెంబర్ ఆఫ్ అనమాట. మనం ఏం చేయాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనం డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ క్లయింట్స్ కోసాన్ని కొన్ని రికమెండ్ చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు షేర్ ఖాన్ వాళ్ళు బిఎన్పి పారిబస్ వాళ్ళ ద్వారా జరిగింది. వాళ్ళు రికమెండ్ చేసి షేర్ ఖాన్ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. భారతీ ఎయిర్టెల్ 1, బజాజ్ ఫిన్సర్వ్ నెంబర్ 2, డాబర్ ఇండియా నెంబర్ 3, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో 4, పవర్ గ్రిడ్ 5, రిలయన్స్ 6, స్టేట్ బ్యాంక్ ఇండియా 7, టాటా మోటార్స్ 8, సన్టెక్ రియాలిటీ 9, మాస్టెక్ 10, హైటెక్ పైప్స్ 11, హౌసింగ్ అండ్ హెచ్డిఎఫ్సి అనమాట, హౌసింగ్ అండ్ హడ్కో, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత డి డెవలప్మెంట్ ఇంజనీర్స్, నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్, ఎలైడ్ బ్లెండర్స్ డిస్టిలరీస్. ఇవి అనమాట ఎవరు బిఎన్పి పారిబస్ వాళ్ళు షేర్ ఖాన్ వాళ్ళ ద్వారా రికమెండ్ చేసినటువంటి. షేర్ ఖాన్ వాళ్ళు బిఎన్పి పారిబస్ నుంచి తీసుకొని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. మన పని ఇలా రికమెండ్ చేసినవి ఏవైతే ఉన్నాయో మన పని చూసుకొని మళ్ళీ మనం ఎవరు రికమెండ్ చేయగానే గుడ్డి కొనడం కాదు, మళ్ళీ మన ప్రకారం చెక్ చేసుకోవాలి, మన ప్రకారం చూసుకోవాలి, మన ప్రకారం ఫండమెంటల్స్ టెక్నికల్స్ వెరిఫై చేసుకున్నాకనే మీరు కొనుక్కోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్, పెట్టుబడితో కూడుకున్నట్టు వ్యవహారం. లాభాలు వచ్చినా మీకే, నష్టాలు వచ్చినా మీకే. కాబట్టి ఎవరో చెప్పారని మనము వాళ్ళ మీద అబాండం వేయకుండా మనం ఏం చేయాలి, వాళ్ళు చెప్పిన ఏవైతే కంపెనీ పేర్లు అనుకోండి, వాళ్ళన్నీ ఎక్కువ శాతం మీరు గమనించినట్టయితే అన్నీ ఏ గ్రూప్ షేర్సే ఉంటాయి, పెద్ద వేరే ఏముండవు. అందుకని ఏ గ్రూప్ షేర్సే అన్నీ. ఫస్ట్ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, తర్వాత ఏమైనా ఉంటే F&O షేర్స్ ఉంటాయి ఒక 180 వరకు. అంటే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 సెక్టార్స్ ఉంటాయి. ఆటో, రియల్ ఎస్టేట్, ఫార్మా, ఎడ్యుకేషను, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సీ కంపెనీలు, వీటన్నిటిలో ఏరేరి బ్రాండ్ ఉన్నటువంటి మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళ మీద అనకుండా ఈ మార్కెట్ సినారియో కూడా చూడాలి. ఈ మార్కెట్ సినారియోని బట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, అవి వాల్యూ ఉన్నాయా లేవా గుర్తుపట్టాలి. వాల్యూ ఉన్నాయి ఓకే, వాల్యూ లేని అనుకోండి అవాయిడ్ చేయండి. సపోజ్ వీళ్ళు ఇన్ని చెప్పినరు, అన్నీ మనం కొనాల్సిన అవసరం లేదు, అన్నీ కొనదలుచుకున్నాం మనం. అంటే దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒకటి ప్రైస్ ఉంటుంది, ఒకటి టైం ఉంటుంది, రెండోది వీటన్నిటితో పాటు గవర్నమెంట్ పాలసీలు అనుకోండి, గవర్నమెంట్ నుంచి ఏదైతే అంటే ఏదైనా జరిగితే ఇప్పుడు బోర్డర్లో వార్ అనుకోండి, లేకపోతే ఇటువంటివి జియో పొలిటికల్ వార్ అంటాం, ఏది రష్యా మన ఉక్రెయిన్ వారు, ఇరాను, అట్లా జియో పొలిటికల్ వారు. దాంతో ఏమవుతుందంటే కొంచెం అటు ఇటుగా అయితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇప్పుడు నవంబర్ 5వ తారీఖు అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఏంది, ఎలక్షన్స్ అనుకోండి, అక్కడ ఎలక్షన్స్, ఇక్కడ ఎలక్షన్స్, ఆ రిజల్ట్స్ వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది మన మార్కెట్లు. మళ్ళీ వీటితోటి ఎకానమీ బాగుందా లేదా వీటన్నింటిని తీసుకొని అది ప్రోగ్రెస్ కనపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ షేర్ మార్కెట్ పేరులోనే ఉంది సెన్సెక్స్, అంటే చాలా సెన్సిటివ్. అందుకని మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు వీలు చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రిప్లై చేయడానికి ఉంటుంది. ఓకే, సెలవు. థ్యాంక్ యూ.